వెండి తెరపై కథానాయకులుగా మురిపించిన భామలు ఇప్పుడు వరుసగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ మైమరిచిపోతున్నారు. మొన్నటికి మొన్న దీపికా పదుకొని నేను తల్లినయ్యానో అంటూ గుడ్ న్యూస్ చెప్పగా నేడు మరో భామ కూడా నేను తల్లినయ్యానంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మరి మాతృత్వ మధురిమని అనుభవిస్తున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఒకవైపు పెళ్లిళ్ళు, మరోవైపు విడాకులు, ఇంకోవైపు తల్లులయ్యామంటూ గుడ్ న్యూస్లు, మరోవైపు కాస్టింగ్ కౌచ్లంటూ ఘాటు వార్తలు. ఇలా ఇండస్ట్రీ డైలీ ఏదో ఒక ఇన్సిడెంట్తో మీడియాలో హైలైట్ అవుతూనే ఉంది. తాజాగా నేను తల్లిదయ్యానోచ్చంటూ గుడ్ న్యూస్ పంచుకుంటుంది శ్రద్ధ ఆర్య. శ్రద్ధ ఆర్య 2006లో కలవనిన్ కదాలి అనే తమిళ సినిమాతో, 2007లో గొడవ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్లో వైభవ్ హీరోగా నటించాడు. ఈ మూవీలో శ్రద్ధ ఆర్య అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర యావరేజ్గా నిలవడంతో ఈ అమ్మడు టాలీవుడ్ అడ్రస్ పూర్తిగా మర్చిపోయింది. దీని తర్వాత రోమియో, కోతిమోక లాంటి టాలీవుడ్ సినిమాల్లో కనిపించినా బాక్సాఫీస్ వద్ద డిసప్పాయింట్ చేయడంతో తెలుగుకి టాటా చెప్పి బాలీవుడ్కి వెళ్లిపోయింది. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటించిన శ్రద్ధ ఆర్య ఎందుకో గానీ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఇక బాలీవుడ్ లో చివరిసారిగా రాఖీ ఔర్ రాణికి ఫ్రేమ్ కహానీ మూవీలో మెరిసింది. అయితే వెండితెర పెద్దగా అచ్చిరాకపోయినా బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. బాలీవుడ్ లో నిషబ్ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు 2021 నవంబర్లో రాహుల్ నాగల్ అనే నేవీ ఆఫీసర్ ను వివాహం చేసుకుంది. ఇప్పుడే 3 ఏళ్ల ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారీ లవ్లీ కపుల్. ఈ మేరకు ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు ఒక బ్యూటిఫుల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది అందాల తార. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో తల్లి అయిన శ్రద్ధ ఆర్యకు విషెస్ చెబుతున్నారు నెటిజన్లు. For more videos like this, subscribe Big TV channel.